నువ్వు చేస్తున్న సరిపోలేదనుకో, శివుడు ఎవరి ద్వారానైనా నీకు తెలియజేస్తాడు. అది తెలిసాక నువ్వు చేయలేదనుకో దెబ్బ. ఎవరి ద్వారా అయినా అంటే మళ్ళీ శాస్త్ర ప్రమాణము, అది చాలా ప్రధానం. ఎవడో అంటే ఎవడికి పడితే ఆచారాలు చెప్పాలండి. ఒక ఆవిడ ఇంట్లో శివుడు ఫోటో పెట్టుకుంది, అరమొచ్చిన కన్నులతో శివుడు ఉన్నాడు. పేరంటానికి వచ్చింది ఇంకొక ఆవిడ. వెళ్ళిన ఆవిడ ఊరుకోవద్దు, వెంటనే చూసి, ఇదిగో అలా అరమొచ్చిన శివుడు ఇంట్లో ఉంటే మొత్తం శ్మశానం అయిపోతుందట అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా ఈవిడి గోల, అది ఎక్కడ పడేద్దామా పటం ఎదురు చూస్తుంది. ఎన్నాళ్ళు పోషించింది. ఇంకొక ఆవిడ వచ్చింది, కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నాడు, వేణుగోపాలుడు. అలాగా వేణుబూతున్న కృష్ణుడు ఉంటే అన్ని ఊదేస్తాట, తీసేయని చెప్పింది. వెంటనే తీసేద్ది. ఇవి భలే పడతాయండి. ఇవి చెప్పేవాళ్ళు ఉంటూ ఉంటారు, కొంతమంది ఉంటారు. ఒక గురువు కాదు, ఎవడు చెప్పినా వీళ్ళు మఠం వేసుకునేస్తుంటారు. నోరు తెలుసుకుని లేనిపోని అయోమయాలు. ఎన్ని వింటావు? ఒక ప్రమాణం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక సంప్రదాయం లేదు, ప్రతిదీ వినేయాలి. అంటే ఈ చెప్పేవాడి మీద నమ్మకం లేదు కనుక వాడిది వింటాడు. ఇలాంటివి ఎక్కువైపోతున్నాయండి. వీటి వల్ల ఎన్నో ప్రమాదాలు అవుతున్నాయి. పైగా అసలు సదాచారం, బాబు జుట్టుముడి వేసుకో, ఆచమనం చేయి కంటే ఈ కృష్ణుడిని తీసి బయటపడి ఆ శివుడిని అవతల పడి అనేవి భలే పడతాయి. ఇట్లాంటి భలే చెప్తూ ఉంటారు. దానితో వీళ్ళు ఒళ్ళు వణుకొచ్చేస్తూ ఉంటుంది. ఆ శివుడిని చూసినదే భయం. నిన్న వరకు ధ్యానం చేస్తూ తృప్తిగా ఉన్నాడు, ఇప్పుడు చెప్పెళ్ళిపోయాడు కదా, ఇంకా మనసు నిలవదు. ఏం బాధలండి ఇక్కడ. ఇలాంటివి మాత్రం బాగా వ్యాప్తి అయిపోతుంటాయి. దానికి ధర్మ సందేహాలు, సమాధానాలు, శీర్షికలు, కూర్చోడాలు, మఠాలు వేసుకోవడాలు, టైం వేస్ట్ చేసుకోవడాలు. ఏం చెప్తాం ఇక్కడ? ఇలా బయలుదేరుతున్నాయి. అందుకే చెప్పినది అన్నప్పుడు మళ్ళీ అక్కడ శాస్త్రము, గురువు, ఆచారము ఇవన్నీ గ్రహించవలసింది. అవి శాస్త్ర ప్రమాణం. ఎన్నో రకాల శాస్త్రాలు, అందుకే గురువు అవసరమైంది. వైద్యానికి డాక్టర్ ఎంత అవసరమో ఆధ్యాత్మిక గురువు అంత అవసరము. ఇది చాలా ప్రధానమైన అవసరం. అందుకని మెడిసిన్ పుస్తకాలు దొరుకుతున్న పుస్తకాలు ఎక్కడున్నాయి, రోగం ఎక్కడుంది, చదివేసి మందు పుచ్చుకుందాం అనుకోకూడదు. మధ్యలో వైద్యుడు ఉంటాడు. అదే శాస్త్రం ఎక్కడుంది, నేను ఎక్కడున్నానో మధ్యలో గురువు ఉండాలి. ఇది గమనించవలసిన అంశం. ఇది సంప్రదాయం, ఇది పరంపర. అది అందుకే సదాచారం తెలుసుకుని వీలైనంత పాటించాలి. ఒక దేశకాల పరిస్థితులు అనుకూలించవు. అటువంటిప్పుడు నువ్వు సాధ్యమైనంత పాటించాలి. అందుకని వదిలేశానండి అనకుండా, అప్పుడు ఆస్తిక్య బుద్ధి ఆ పాటించని దోషాన్ని తొలగిస్తున్నది. అది ఇక్కడ అందమైన మాట చెప్పాడు ఇక్కడ.